కృష్ణా మిల్క్ యూనియన్ ప్రారంభం 1965. యూనియన్ ప్రారంభమయ్యేసరికి 646 లీటర్ల సామర్థ్యం. పాడి రైతులు 1,50,000 మంది. రోజుకి పాల సేకరణ 3,50,000 లీటర్లు. మిల్క్ ప్రాసెసింగ్ 8 లక్షల లీటర్లు. పెరుగు రోజుకి ప్రాసెసింగ్ 3.30 లక్షల లీటర్లు. బిఎంసీలు 43. పాల సహకార సేవా సమితులు 1100. పాల సేకరణకు ట్యాంకర్లు 35. ఒక గంటకు 1,15,000 పాల ప్యాకెట్ల ప్యాకింగ్. పెరుగు గంటకు 1,15,000. లస్సీ 1,00,000. బటర్ 3,700 లీటర్స్ పర్ అవర్. ఉద్యోగస్తులు 2,200. కృష్ణా జిల్లా పాడి పంటలకు నిలయం. కృష్ణా జిల్లా వ్యవసాయంలో పంటల అత్యధిక దిగుబడి సాధించడంతో పాటు పాడి పరిశ్రమ రంగంలో కూడా గణనీయమైన అభివృద్ధి సాధించి తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. పాడి రైతులు పాలను తమ కుటుంబానికి వినియోగించుకుని మిగతా పాలను వృధాగా పారబోయడం గ్రహించిన కాకాని వెంకటరత్నం, ముత్యాల రాజయ్య, వల్లభనేని రంగయ్య చౌదరి, పర్వతనేని వెంకటరత్నం, ఏర్నేని వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రావు వంటి మహనీయులు జిల్లాలో పాడి పరిశ్రమను స్థాపించాలని భావించారు. వారి మహత్తర ఆలోచనకు రూపమే కృష్ణా మిల్క్ యూనియన్. పాడి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించాలన్న లక్ష్యంతో 1965లో పామర్రు గ్రామంలో కృష్ణా మిల్క్ యూనియన్ డైరీ ఊపిరిపోసుకుంది. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీని స్థాపించి సంఘంగా ఏర్పడి వినియోగదారులకు సేవలందిస్తూ డైరీ కోఆపరేటివ్ రంగంలో దూసుకుపోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిగా విజయ బ్రాండ్ అనే పేరుని వినియోగదారులకు పరిచయం చేసింది ఈ కృష్ణా మిల్క్ యూనియనే. 80వ దశకంలో ప్రభుత్వ పరంగా ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ పరిశ్రమకు మ్యాక్స్ చట్టం వర్తించేలా విశేష కృషి చేశారు. తదనంతర కాలంలో 1997లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు విఆర్ఎస్ పథకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి కృష్ణా మిల్క్ యూనియన్ డైరీ ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని అందించారు. గడిచిన 6 దశాబ్దాల కాలంలో కృష్ణా మిల్క్ డైరీ పాడి పరిశ్రమ రంగంలో విజయకేతనం ఎగరవేసిందంటే దీని వెనక పాడి రైతుల అవిరళ కృషి, పట్టుదలతో పాటు పాలక వర్గాలకి, పాడి పరిశ్రమకు అండదండగా నిలిచిన ప్రభుత్వ సహకారమే కారణం. నేడు పాడి రైతుల నుండి సేకరించిన పాలకు అత్యధిక ధర చెల్లించే ఏకైక డైరీగా కృష్ణా మిల్క్ యూనియన్ రికార్డు నెలకొల్పింది. మేము 40 సంవత్సరాల నుంచి పాలు పోతున్నామండి. పాలు పోసినా కానీ మాకు దిగుబడి అనేది వచ్చేది కాదు. మేము కొన్ని గొడ్లు కూడా అమ్ముకున్నామండి. మాకు దిగుబడి రావట్లేదు, మేము చేయలేమని. అయినా మాకు ఈ ఆంజనేయులు గారు వచ్చాక మాకు 4 నెలలకి కూడా బాండ్స్లు ఇస్తున్నాడు. గేదెలకి ఇంజక్షన్ చేయించుకోవాలన్న డాక్టర్ల గారిని మా అడవిలో మా గేదెకి యాక్సిడెంట్ అయింది, అక్కడికి కూడా డాక్టర్లు పంపించారండి. బాగా చూశారు మమ్మల్ని. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులతో ప్రజలకు చేరువైంది. అనతి కాలంలోనే రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు గ్రామాల్లో సైతం విజయ ప్రొడక్ట్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. విజయ ప్రొడక్ట్స్ పట్ల పెరుగుతున్న ప్రజాదరణకు రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతన పరిశ్రమను ఏర్పాటు చేయాలని పాలకవర్గం భావించింది. పరిశ్రమ ఏర్పాటుకు పశ్చిమ గోదావరి, కృష్ణాకు సరిహద్దులో ఉన్న బాపులపాడు మండలం వీరవల్లి గ్రామాన్ని ఎంచుకొని అక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పచ్చని ప్రశాంత ప్రకృతి వాతావరణంలో 28 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో నూతన ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఆధునిక నిర్మాణం జరిగిన ఈ పరిశ్రమలో 14 సెక్షన్లు ఉన్నాయి. మొదటి ప్రాంగణానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును, యుటిలిటీస్ బ్లాక్కు స్వర్గీయ రామోజీరావు పేరును, డాక్టర్ వర్గీస్ కురియన్ పేరును ట్యాంకర్ బే నామకరణం చేశారు. కేవలం 646 లీటర్ల పాలతో ప్రారంభమైన విజయ డైరీ ప్రస్థానం
నేడు 6 జిల్లాల నుండి 3,50,000 లీటర్ల పాల సేకరణకు చేరుకోవడం సామాన్య విజయం కాదు. భవిష్యత్తులో 15 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ జరిగే ప్రణాళికతో వీరవల్లి గ్రామంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో కామధేను ప్లాంట్ పేరుతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మరియు పాలకవర్గం సమిష్టి నిర్ణయంతో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఫ్యాక్టరీ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 2.5 సంవత్సరాల్లోనే అత్యాధునిక సాంకేతికతతో ఆటోమేటెడ్ డైరీ ప్లాంట్ నిర్మాణం చేయడం ఒక అద్భుతం. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలోని సుమారు 1,50,000 పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తూ పాడి రైతుల కుటుంబాలతో మమేకమై ఒక అనిర్వచనీయ ఆత్మీయతను పెనవేసుకుంది. పాడి రైతులకు 70% బోనస్ అందించాలని క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ నిర్దేశించిన దానికంటే ఎక్కువగా కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ పాడి రైతులకు 82% అందిస్తూ లక్షలాది రైతుల కుటుంబాలకు భరోసా, ఉపాధి అందిస్తుంది. ఈ పరిశ్రమ పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల పట్ల క్షీర విప్లవ సారథి వర్గీస్ కురియన్ యొక్క ప్రశంసలు సైతం అందుకుంది. 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కామధేను ప్లాంట్ నిర్మాణం జరిగింది. నాణ్యత పట్ల రాజీ లేని విధంగా పూర్తి ఆటోమేషన్తో నూతన ప్లాంట్ నిర్మాణం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 8 లక్షల లీటర్ల పాలు, 3.30 లక్షల లీటర్ల పెరుగు ప్రాసెసింగ్ అందిస్తున్న ఈ ప్లాంట్ భవిష్యత్తులో 15 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యానికి చేరుకునే విధంగా నిర్మాణం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ టర్నోవర్ 2,000 కోట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్లాంటులో చురుకైన యువ సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షణలో నాణ్యమైన విజయ పాలు, పెరుగు, బటర్ లస్సీ, బటర్ మిల్క్, స్వీట్స్, పన్నీరు, నెయ్యి ఉత్పత్తులు తయారవుతున్నాయి. మాన్యువల్ పద్ధతిలో 1 లీటరు పాలను ప్రాసెసింగ్ చేయడానికి 3.5 లీటర్ల నీరు అవసరమైతే ఆటోమేషన్ ప్లాంట్లో 1 లీటరు పాలు ప్రాసెసింగ్ చేయడానికి 1.2 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇదే ఆటోమేషన్ ప్లాంట్ ప్రత్యేకత. ప్రతి ఉషోదయం వేళ పాడి రైతులు తమకున్న గేదెల నుండి పాలు తీస్తారు. తీసిన పాలను సమీప పాల కేంద్రాలకు క్యాన్ల ద్వారా తీసుకొస్తారు. ఆ కేంద్రాల్లో పాలలో కొవ్వు శాతం ఎంత ఉందో పరీక్షించిన తర్వాత మొత్తంగా కేంద్రానికి వచ్చిన పాలను మినీ వ్యాన్ల ద్వారా బల్క్ మిల్క్ సెంటర్లకు తరలిస్తారు. నా పేరు కొంగర పద్మజలక్ష్మి. మేము వెంకటాద్రిపురం మాది. మేము విజయ పాల కేంద్రానికి పాలు పోస్తాము.
మేము గేదెలకు దానా వచ్చి తవుడు, మిచ్చిరి, గోధుమ పొట్టు వేస్తాము. కాల్షియం కూడా పోస్తాము, మినరల్ మిక్స్ కూడా వేస్తాము. సేంద్రీయ పద్ధతుల్లో గేదెలని బాగా చూసుకుంటాము. 10-18 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాం కేంద్రానికి, విజయ డైరీకి. చలసాని ఆంజనేయులు గారు ఇప్పుడు చైర్మన్ గా వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది. ఇక్కడ పాలలో హానికర బ్యాక్టీరియాకు సంబంధించిన పరీక్షలు జరుపుతారు. తర్వాత పాల ఉష్ణోగ్రతను 4 డిగ్రీల స్థాయికి తీసుకువస్తారు. ఈ BMC సెంటర్ల నుండి ట్యాంకర్ల ద్వారా ప్లాంట్కు చేరుకున్న ట్యాంకర్ బరువును నమోదు చేసుకుంటారు. అనంతరం ట్యాంకర్ను వర్గీస్ కురియన్ ట్యాంకర్ బేకు తరలించి అనంతరం రా మిల్క్ స్టోరేజీకి పంపుతారు. ఇక్కడ పాలకు పాస్టరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పాలను 80 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి చేసి 15 సెకండ్ల పాటు ఉంచి మరలా 4 డిగ్రీలకు తీసుకువస్తారు. దీనివల్ల పాలలో ఉన్న హానికార బ్యాక్టీరియా నశిస్తుంది. అనంతరం ఈ పాలను ప్రాసెస్డ్ మిల్క్ స్టోరేజీకి తరలించి బ్యాచ్ల వారీగా విభజిస్తారు. వెన్న మరియు కొవ్వు శాతం ఆధారంగా గోల్డ్, స్పెషల్, స్టాండర్డ్, టోన్డ్, డబుల్ టోన్డ్గా విడదీస్తారు. ఇవి ఆటో మిషన్ ద్వారా ప్యాక్ చేయబడతాయి. వీటిని ఇన్లైన్ కూలింగ్ ప్రాసెస్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ప్యాక్ చేస్తారు. అనంతరం పాల ప్యాకెట్లను 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతారు. తెల్లవారుజామునే వీటిని డిస్ట్రిబ్యూటర్లకు డెలివరీ చేసి వారి ద్వారా విక్రయ కేంద్రాలకు తరలిస్తారు. రా మిల్కులో పెరుగుకు కేటాయించిన పాలను 92 డిగ్రీల ఉష్ణోగ్రతలో 10 నిమిషాల పాటు ఉంచి స్టోరేజ్ ట్యాంకులో కల్చర్ కలుపుతారు. తర్వాత ఉష్ణోగ్రతను 5 డిగ్రీల కన్నా తక్కువ వచ్చే వరకు కూల్ చేసి స్టోరేజ్లో పెడతారు. అనంతరం ఇన్లైన్ హీటింగ్ ద్వారా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి బకెట్లు, కప్స్, శాచెట్స్లలో నింపి వీటిని 42 డిగ్రీల సెంటీగ్రేటెడ్ ఉష్ణోగ్రత ఉన్న ఇన్క్యుబేషన్లో 4 గంటల పాటు ఉంచుతారు. ఈ ప్రక్రియలో పెరుగు తయారవుతుంది. అనంతరం ఈ పెరుగును బ్లాస్ట్ కూలింగ్ రూంలో స్పీడ్ కూలింగ్ విధానం ద్వారా 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలో 3 గంటల పాటు కొనసాగించి రెగ్యులర్ కోల్డ్ స్టోరేజ్లో 5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత వచ్చే వరకు ఉంచి 1 రోజు తర్వాత విక్రయ కేంద్రాలకు తరలిస్తారు. యుటిలిటీస్ బ్లాక్లో 5 విభాగాలుంటాయి. వాటిలో మొదటిది ప్లాంట్కు వాటర్ సరఫరా చేసే రిజర్వాయర్, అలాగే ప్లాంట్ మొత్తానికి అవసరమయ్యే విద్యుత్ శక్తినందించే ఎలక్ట్రికల్ PCC రూమ్, మూడోది బాయిలర్ సెక్షన్, నాలుగోది ఎయిర్ కంప్రెసర్ రూమ్, ఐదవది రిఫ్రిజిరేషన్ రూమ్ ఉంటాయి. పాలు, పెరుగు ప్రాసెసింగ్ అయిన తర్వాత ప్లాంట్ మొత్తం వివిధ దశల్లో క్లీనింగ్ చేయడం జరుగుతుంది. బోరు నుండి రా వాటర్ 4 లక్షల కెపాసిటీ కలిగిన అండర్ గ్రౌండ్ రిజర్వాయర్లోకి నీరును చేర్చిన తర్వాత 30 KLRO ప్లాంట్ ద్వారా 6 లక్షల సామర్థ్యం కలిగిన UGRలోకి పంపుతారు. శుద్ధి చేసిన నీటిని ప్రాసెసింగ్ కొరకు వాడడానికి రెడీగా ఉంచుతారు. దీనిని హైడ్రో పంపు ద్వారా టోటల్ మిల్క్ ప్రాసెసింగ్కి, RSM, బటర్ మిల్క్, లస్సీ తయారీకి, కెమికల్ పర్పస్ మరియు ప్లాంట్ ఆపరేషన్ క్లీనింగ్కి, మేకప్ వాటర్ మరియు సీల్ వాటర్ ఆఫ్ మెషిన్కి వాడటం జరుగుతుంది. ఆటోమేషన్ ప్లాంట్లో ఎయిర్ కంప్రెసర్ ద్వారానే ఆన్ ఆఫ్ ప్రక్రియ జరుగుతుంది. కామధేను ప్లాంట్లో ఎయిర్ కంప్రెసర్ 500 CFM కెపాసిటీ కలిగిన 2 డయర్ల ద్వారా ఎయిర్ ఆటోమేషన్ ప్లాంట్ మొత్తానికి సరఫరా అవుతుంది. రిఫ్రిజిరేషన్ రూమ్లో ప్లాంట్లో కోల్డ్ రూమ్స్కి మిల్క్ చిల్లింగ్, పాశ్చరైజేషన్ ప్రాసెస్లో ప్రొడక్ట్ టెంపరేచర్ 4 డిగ్రీలలోపు ఉండేందుకు 2 KC9, 3 KC6 అమోనియా కంప్రెసర్లు పనిచేస్తుంటాయి. ఇది రిటర్న్ వాటర్ చిల్లర్ అమర్చబడింది. ఈ ప్లాంట్ PLC బేస్డ్ ఆటో కంట్రోల్ విత్ ఇంటర్లాకింగ్ సిస్టంతో డిజైన్ చేయబడింది. ఏ దశలోనైనా అమోనియా లీక్ సంభవిస్తే సిబ్బందిని అప్రమత్తం చేయడానికి
22 అమోనియా లీక్ డిటెక్టర్ సెన్సార్లు అమర్చారు. పొల్యూషన్ నిబంధనల ప్రకారం పర్యావరణానికి హాని చేయని 8 TPH వుడ్ ఫైర్ బాయిలర్స్ ను కామధేను ప్లాంట్లో వినియోగిస్తున్నారు. దీనివల్ల ఖర్చు తక్కువ. ఈ విధానంలో పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండడానికి ఎకలోన్ బ్యాగ్ ఫిల్టర్ ని అమర్చారు. 900 KLD సామర్థ్యం కలిగిన ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కామధేనులో నెలకొల్పారు. ప్లాంట్ నుండి రిటర్న్ అయిన వాటర్ ETPకి వస్తుంది. ఈ నీటిని ఈక్వలైజేషన్ ట్యాంకులో స్టోర్ చేసి DAFకి పంప్ చేస్తారు. DAFలో కెమికల్స్ కలిపి సాలిడ్స్ని వేరు చేస్తారు. ఆ సాలిడ్స్ని వాల్యూడ్ ప్రెస్ ద్వారా కంప్రెస్ చేసిన అనంతరం వాటిని బయోకంపోజ్డ్ మెషిన్లో వేసి కంపోస్ట్ రెడీ చేసి ఆ ఎరువును మొక్కలకు వాడతారు. DAF ద్వారా వచ్చిన వాటర్ని రియాక్టర్లోకి పంపించి ఎనరోబిక్ ప్రాసెస్ ద్వారా మిథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు. వాటర్ని ఏరియేషన్ చేసి క్లారిఫైయర్ అవుట్లెట్ వాటర్ని కార్బన్ శాండ్ ఫిల్టరేషన్ ద్వారా ట్రీటెడ్ వాటర్ ట్యాంకుకు పంపిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పర్యావరణ నిబంధనల ప్రకారం చేయబడుతుంది. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పొల్యూషన్ డిపార్ట్మెంట్కు 24/7 డేటా అందించడం జరుగుతుంది. ఈ ట్రీటెడ్ వాటర్ను కామధేను ప్లాంట్లో 80% గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్కు మరియు ఆర్గానిక్ ఫార్మింగ్కు వినియోగిస్తారు. ఇక్కడ STP ప్లాంట్ కూడా ఉంది. 6 దశాబ్దాలుగా పాడి రైతులతో హార్దిక బంధంతో పెనవేసుకున్న విజయ మిల్క్ డైరీ పాడి రైతుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తోంది. యూనియన్ రైతుల్లో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే కృష్ణా క్షీరబంధు పథకం ద్వారా వారి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. యూనియన్ రైతు కుటుంబాల్లో వివాహాలకు 20,000 రూపాయల ఖరీదు చేసే మంగళసూత్రాన్ని కళ్యాణమస్తు పథకం ద్వారా డైరీ అందిస్తోంది. పాడి రైతు కుటుంబాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రతిభ పథకం ద్వారా స్కాలర్షిప్లు అందిస్తోంది. మిల్క్ యూనియన్కు పాలనందించే ప్రతి పాడి రైతుకు విజయ హెల్త్ కార్డుతో పాటు ప్రమాదాల్లో గాయపడ్డ రైతుకు ప్రమాద బీమా, గుండె జబ్బుతో బాధపడుతున్న రైతులకు గుండె పరీక్షలైన యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్ట్ పరీక్షలను ఉచితంగా అందిస్తోంది. పాడి పశువుల పోషణకు సబ్సిడీతో కూడిన కాల్షియం, మినరల్ మిక్చర్, పశుదాణ, డీవార్మింగ్ టాబ్లెట్లను పశువుల ఆరోగ్యం సంరక్షించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. వాటిలో భాగంగా వెటర్నరీ డాక్టర్తో రైతులకు సూచనలు, సలహాలతో పాటు పశువులకు హెల్త్ క్యాంపులు నిర్వహించి టీకాలను అందిస్తూ ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుంది. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించి వారి మన్ననలను అందుకుంది. రైతులకు బోనస్ రూపంలో ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఉద్యోగులకు జీవన భద్రత సాధిస్తూ కోఆపరేటివ్ డైరీ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలతో, ఆచరణాత్మక ధోరణితో వ్యవహరిస్తూ డైరీ రంగంలో పలు ప్రాంతీయ, జాతీయ అవార్డులను సైతం కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ సొంతం చేసుకుంది. 1100 గ్రామాల నుంచి పాలను స్వీకరిస్తూ గడిచిన 2023-24 సంవత్సరంలో 11 కోట్ల లీటర్ల పాల సేకరణకు చేరుకున్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ తన ఉత్పత్తులను హైదరాబాద్, ఖమ్మం, ఒంగోలు, రాజమహేంద్రవరం, కాకినాడ పట్టణాలకు విస్తరింపజేసింది. విజయ ఉత్పత్తులను గల్ఫ్, సింగపూర్, UK, US కూడా అందజేస్తూ అంతర్జాతీయ విపణి వీధిలో కాలుమోపేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఉవ్విళ్లూరుతోంది. పల్లెకు పోదాం, పాడి రైతుల లాభాలు పెంచుదామన్న పిలుపుతో అడుగులు వేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ పాలక మండలి చైర్మన్ చలసాని ఆంజనేయులు మిల్క్ యూనియన్ పాడి రైతుల ఆస్తి అని, తామంతా కేవలం కేర్ టేకర్లు మాత్రమే అన్నారు. త్వరలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ 6 పదులు పూర్తి చేసుకుని షష్ఠి పూర్తి నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది. విజయ డైరీ పాడి రైతులకు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో విజయ ప్రొడక్ట్స్ విక్రయాలను భారీగా పెంచేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, విజయ డైరీ MD కొల్లి ఈశ్వర్బాబు విశేషంగా కృషి చేస్తున్నారు. 6 జిల్లాలలోని రైతులతో నేరుగా సమావేశమవుతూ వారి సాధక బాధకాలు తెలుసుకోవడమే కాకుండా
పాడి పరిశ్రమ అభివృద్ధికి వారికి సూచనలు చేస్తుంటారు. భవిష్యత్తులో మేలుజాతి పశు సంపద ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. పాడి రైతుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న చలసాని ఆంజనేయులు గారి ఆలోచనలకు పాలకవర్గ సభ్యులు సదా ఆమోదం తెలుపుతూ డైరీ అభివృద్ధిలో వారి వంతు పాలు పంచుకుంటున్నారు.